ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో డేల్బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, యేసే కృపా పరిచర్యల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి? మరి ప్రతిరోజు ఈ యొక్క డేల్బెడ్ ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా మీ ఇంటికి నేరుగా రావడం మాకెంతో సంతోషంగా ఉందండి. చాలా మంది వాక్యాలు వింటున్నారు. అందరిని బట్టి దేవాది దేవునికే వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు శనివారం కదండి, మరి లాస్ట్ రోజు కాబట్టి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉందండి. ఉదయం 10 గంటల నుండి మీ అందరూ కూడా గమనించండి. అలాగే అదే రోజు శనివారం సాయంకాలం పరిశుద్ధాత్మ కూడిక, ఆదివారపు ఆరాధన ఉదయం 9:30కి. మీరు ఈ సమయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచిదండి. మరి దేవుడు ఈ యొక్క శనివారానికి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తన 11వ కీర్తన 4వ చరణం నేను చదువుతున్నాను చూడండి. కీర్తనలు 11 4వ చరణం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. చాలండి. ముఖ్యంగా మనం చదువుకోవాల్సింది ఏంటంటే, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవుడు పరిశీలించుచున్నాడు. దావీదు అంటున్నాడు, దేవుడు ఆయన కనుదృష్టి ఆయన నరులను కన్నులారా చూస్తూ ఉన్నాడు. తన కనుదృష్టి నరులను పరిశీలనగా చూస్తూ ఉంది. మనం పరిశీలనగా చూస్తూ ఉంటాం కదండి. కొన్ని వస్తువులు తెచ్చుకున్నప్పుడు అవి టాబ్లెట్లే కావచ్చు, అలాగే ఇంట్లో వాడుకునే వస్తువులు కావచ్చు, ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉంది, మరి ఎప్పుడు ఆ యొక్క ప్రోడక్ట్ మరి రెడీ అయింది అని మనం చూస్తూ ఉంటాం. డేట్ చూస్తూ ఉంటాం కదా, పరిశీలనగా చూస్తూ ఉంటాం కదండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజులు ఉంది, ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజులు ఉంది, ఎన్ని సంవత్సరాలు ఉందని మనం పరిశీలనగా మరి ఆ యొక్క ప్రోడక్ట్ ని మనం చూస్తూ ఉంటాం కదండి. అలాగే దేవుడు కూడా ఆయన ప్రజలను ఎలా చూస్తున్నాడంట, తన కనుదృష్టి చేత ఆయన నరులను పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. ఆయన నరులను కన్నులారా చూస్తూ ఉన్నాడు. చాలా మంది అంటూ ఉంటారు కదండి, మేము ఇన్ని కష్టాల్లో ఉన్నాం కదా, ఇన్ని సమస్యల్లో ఉన్నాం కదా, ఇంత ప్రార్థన చేస్తున్నాం కదా, ఇంత భక్తి చేస్తున్నాం కదా, దేవుడు మమ్మల్ని చూడట్లేదండి, దేవుడు మా ప్రార్థన వినట్లేదండి అని అంటూ ఉంటారు. హాగరు కూడా అదే అనుకుందండి. శారమ దగ్గర నుండి పారిపోతుంది. పారిపోయినప్పుడు అడవిలో తను ఏడుస్తూ దుఃఖిస్తూ రోధిస్తూ ఉంటుంది. నాకు ఎవరు లేరే, ఐగుప్తు నుండి నన్ను తీసుకొని వచ్చారు, నేను ఒక దాసిగా వచ్చాను, మరి కానానులోకి నేను వచ్చాను, నాకు ఎవరు లేరు ఇక్కడ, నా జాతి ప్రజలు లేరు, నా కుటుంబీకులు లేరు, నా బంధువులు లేరు, నా రక్త సంబంధికులు ఎవరు లేరు, నేను ఒంటరిదారి అయిపోయాను, నేను పారిపోయి ఈ అడవిలో ఎడారిలో తిరుగుతున్నాను, ఇక్కడ నాకు ఎవరు మాట్లాడే దిక్కు లేరు, నన్ను చూసేవారు లేరే, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను పలకరించే దిక్కు లేరని ఏడుస్తా ఉందండి, రోధిస్తా ఉంది, కన్నీరు గారుస్తా ఉంది, గుండె తన హృదయం అంతా కుమ్మరించి ఏడుస్తా ఉన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షం అవుతుందండి. ఆదికాండం 16వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ కనబడుతుంది. ఆ దేవుడి దూత ప్రత్యక్షమై, ఎందుకు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు అని అడిగినప్పుడు, నేను నా యజమానురాలంటువంటి శారమ దగ్గర నుండి పారిపోయి వస్తున్నాను అని అంటే, అప్పుడు దేవుడు చెప్తాడు, దూత చెప్తుంది, నువ్వు ఎలా వచ్చావు అలాగే మళ్ళీ తిరిగి వెళ్ళిపో, నీ యొక్క యజమానురాల చేతి కింద అణిగి మెలుగుండి నేను ఆశీర్వదిస్తాను, నీకు ఒక సంతానం, ఒక బాబునిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడనమాట. ఆమె అనుకుంది అప్పటి వరకు, నాకు ఎవ్వరు లేరే, నన్ను ఎవ్వరు చూడట్లేదే, నన్ను ఎవ్వరు ఓదార్చట్లేదే అని అనుకుంది. కానీ దేవుని కనుదృష్టి చూసిందండి. దేవుడు చూసే దేవుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన చూసే దేవుడు. చూసి ఊరుకొని ఉండేవాడే కాదండి, ఆయన పరిశీలనగా చూస్తున్న దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు, హాగరుకి సహాయం చేసిన దేవుడు. ఇదిగో ఉదయకాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలు మీరు అనుకుంటున్నారా, నన్ను ఎవ్వరు చూడట్లేదే, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదే అని అనుకుంటున్నారా? అమ్మ, ప్రేమైన తల్లి, అన్న చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నరులను కన్నులారా చూస్తూ ఉన్నాడంట. ఆయన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయనకు అన్ని తెలుసు, మన బాధ తెలుసు, మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి వేదన అన్ని కూడా దేవునికి తెలుసండి. కానీ ఒక సమయం ఉంది, ఆ సమయం వరకు ఓపికతో కనిపెడుతూ ఉండాలి. ప్రార్థన చేయటం మానకూడదు, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డ రండి, శనివారం ఉపవాస ప్రార్థనకి మనం అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. మీ కుటుంబాలలో మరి రక్షణ లేని వారు ఎంతమంది ఉన్నారు, వారికి ఒక ప్రార్థన చేద్దాం రండి. మన చుట్టూ ఎంతో మంది నశించిపోతున్నారు కదా,
రక్షణ లేక నరకానికి పాత్రలవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు కదా. మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం, మన దేశ స్థితిగతుల కొరకు ప్రార్థన చేద్దాం. మనకు మంచి నాయకులు దేవుడు ఇవ్వాలని, ఒక మంచి నాయకుని దేవుడు మరి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం రండి. ఆయన కన్నులారా చూసే దేవుడు అండి. ఆయన పరిశీలనగా నరులను చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నీ తెలుసు, ప్రతిదీ యేసయ్యకు తెలుసు. నీ యొక్క హృదయంలో ఉన్న వేదన ఆయనకు తెలుసు, నువ్వు పడుతున్న సమస్య శోధన అన్ని కూడా ఆయనకు తెలుసు అండి. ప్రేమ దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. ఎక్కడి నుండి చూస్తున్నాడండి ఆయన అంటే, ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆలయంకి వచ్చి మొరపెట్టినప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఆలకిస్తాడు. మందిరంలో చేసే ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. నీ కుటుంబంలో నీ ఇంట్లో నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకించే దేవుడు. 2 విషయాలు నేను చెప్పి ముగిస్తానండి. సామెతల గ్రంథం 15:3 ఉంటుంది చక్కటి మాటలు చూడండి. సామెతలు 15వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవుని కనుదృష్టి ప్రతి స్థలంలో ఉందండి. ఆయన కనుదృష్టి లేని స్థలము లేదు. ప్రతి స్థలంలో ఆయన కనుదృష్టి ఉంది. ఆయన అందరిని చూస్తున్నాడు. మంచి పనులు చేసేవారిని చూస్తున్నాడు, చెడ్డ పనులు చేసేవారిని చూస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన అందరినీ చూస్తున్నాడు, ఆయన అందరినీ గమనిస్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక వాక్యం చదువుకుందామండి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏది లేదంట. ఆయనకు అన్ని తెలుసు. కనబడనంటూ ఆ ప్లేస్ అంటూ ఏది లేదండి. నువ్వు అగాధ దావీదు అంటారు కదా, అయ్యా నువ్వు లేని స్థలం ఎక్కడుంది అయ్యా, నేను ఆకాశం వెళ్ళాను అక్కడ ఉన్నావు, నేను అగాధంలో ఉన్నాను అక్కడ, నేను సముద్రంలో అక్కడ ఉన్నావు, నువ్వు లేని స్థలం ఎక్కడుంది అయ్యా, నీ కనుదృష్టి లేని స్థలం ఎక్కడుంది? అంతటా నీ కనుదృష్టి ఉంది, అన్ని చోట్ల నీ కనుదృష్టి వెళ్తుంది. చూడండి, మనుషులు తయారు చేసిన ఎక్స్రే చూడండి, మన పార్ట్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి కదా ఎక్స్రేలో. మరి మనుషులు తయారు చేసిన ఆ యంత్రానికి అంత పవర్ ఉంటే, మరి సమస్తమును సృజించిన సృష్టికర్త అయినటువంటి యేసే కనులకు మరుగైంది ఏముందండి? ఆయనకు సమస్తము కనబడుతుంది. చూడండి, మరో చదువుతున్న వాక్యము. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుతుందంట. తేటగా, క్లియర్గా. కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయండి, చిన్నవి, కంటికి అస్సలు కనబడవు. కానీ ఒక యంత్రం దగ్గర పెట్టినప్పుడు దుర్బిని, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఆ యొక్క సూక్ష్మదర్శిని అంటారు, మైక్రోస్కోప్ సంథింగ్ ఏమో అంటారు దాన్ని. దాని కింద పెట్టినప్పుడు చిన్న అసలు కంటికి కనబడనివి కూడా కనబడతాయి. ఆ కణాలు, ఆ క్రిములే కానీ, ఆ వైరసే కానీ, ప్రతిది కూడా, ఆకులకు ఉన్నటువంటి హోల్స్ కూడా సమస్తం కనబడతాయండి ఆ యొక్క మిషన్ దగ్గర, దాని కింద పెట్టినప్పుడు. అలాగే దేవుని కూడా సమస్తమును కనబడుతుంది. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను చూడట్లేదని బాధపడకండి. దేవుడికి సమస్తము తెలుసు. ఆయన పరిశీలనగా నరులను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడం మానకూడదు. ఈ యొక్క జవహర్ నగర్ పరిసర చుట్టూతో ఉన్నటువంటి బిడ్డల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉపవాస ప్రార్థనకి రండి. మనం అందరం కలిసి ఆయన పాదాలు పట్టుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడం మన వంతు, కార్యాలు చేయడం యేసయ్య వంతు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం తండ్రి, నీకు వందనాలు. నువ్వు నరులను పరిశీలనగా చూస్తున్న దేవుడు ప్రభువా, నీ కంటికి కనబడని స్పష్టమంటూ ఏది లేదు, సమస్తము నీకు తేటగా కనబడుతుందని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన, మరి తండ్రి బిడ్డలు ఎవరైనా మరి అనుకుంటున్నారేమో, మమ్మల్ని ఎవరు చూడట్లేదే, మాకెవరు సహాయం చేయట్లేదే అని. మరి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నాయన ఇదిగో నీ వాక్యం చేత మీరు ధైర్యపరుస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. నీ కనుదృష్టి చూస్తూ ఉంది నాయన, చూడమే కాదు పరిశీలిస్తూ ఉన్నావు. నువ్వు నాయన ప్రార్థన ఆలకించే దేవుడవు, నువ్వు సహాయం చేసే దేవుడవు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రియులందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకునండి, కృప చూపండి, కుటుంబాలను నిండారుగా దీవించి ఆస్వాదించమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభులు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి. క్రైస్తలాలు.